వాహకుడిగా ఉండటం మన పని. రెండవ కథ, మొదటి కథ నేను ప్రతిబింబం గురించి చెప్పాను. రెండవ కథ నేను మీకు చెప్తున్నాను. రెండవ కథలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ముఖ్యంగా మనకు వెంకటగిరి సంస్థానము మరియు ఇప్పుడున్నటువంటి తమిళనాడు, నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాలకు చెందినటువంటి ఈ భూభాగానికి సంబంధించిన ఒక కథ. రాజు ఉన్నాడు, ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు. రాజు యొక్క కూతురు, రాజుకు కొడుకులు లేరు కాబట్టి కూతురును ఆయన ఉత్తరాధికారిగా ఉంచి ఆయన పని మీద బయటకు వెళ్ళాడు. పని మీద బయటకు వెళితే ఆలోగా తమ్ముడు తనకున్నటువంటి దుర్బుద్ధి చేత ఆ రాజ్యము సంపాదించాలి అన్న ఆలోచనతో రాజు కుమార్తెను ఆయన బందీగా చేసుకున్నాడు. లేనిపోని ఇచ్చకపు మాటలు చెప్పి ఆమెను తన వశం చేసుకుని రాజుకు వ్యతిరేకంగా నువ్వే రాణి అవుతావు అని చెప్పాడు. ఆ మోజులో రాణి కూడా, లేకపోతే రాజు యొక్క కూతురు కూడా తన తండ్రిని కాదని తన చిన్నాయనను, లేకపోతే తన తండ్రి కాని వాడిని తండ్రిగా భావించింది. ఆయన హృదయంలో ఉన్నటువంటి చెడును గమనించలేకపోయింది, కానీ సరే అని అనుకునేది. కానీ తండ్రి అంతటితో ఊరుకోలేదు. ఆ తరువాత తిరిగి వచ్చాడు, కుమార్తె యొక్క కళ్ళు తెరిపించాడు, కుమార్తెను తన హక్కునకు చేర్చుకున్నాడు. అలాగే ఆ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా ఆయన తిరిగి శాసించగలిగాడు. ఇది రెండవ చరిత్రలో జరిగినటువంటి ఘటన. దీన్ని ఒక కథ రూపంలో నేను మీకు చెప్పాను. అయితే ఈ రెండవ కథ కూడా మనం ఈరోజు క్రిస్మస్ యొక్క సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అలా మనం ఏ విధంగా అయితే భూమిని పరిపాలించటానికి మానవుడికి దేవుడు హక్కు అధికారం ఇచ్చి దేవుడే రాజుగాను మానవుడు తన యొక్క ప్రతినిధిగాను ఉన్న సమయంలో ఈ లోకంలో ఉన్నటువంటి చెడు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈవిల్, ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క వ్యతిరేకమైనటువంటి పోకడలు మనిషిని నువ్వే దేవుడివి అన్నటువంటి ఆలోచనలో పడవేసినప్పుడు దానినే బైబిల్ గ్రంథం సాతాను అని పిలిచింది. ఆ సాతాను యొక్క ఆలోచన కారణం చేత మనిషి దేవుణ్ణి రాజుగా తిరస్కరించి, దేవుని యొక్క అధికారాన్ని తిరస్కరించి సృష్టిని తనపైన రాజుగా ఎన్నుకున్నాడు. ఆ పడిపోయినటువంటి సృష్టిలో భాగమైనటువంటి ఈ సాతాను చివరికి మనుషుల యొక్క జీవితం పైన కబంధ హస్తాలుగా మారి ఒక సంకెళ్లను బిగించి వేసి, ప్రేమ పరిభాష మార్చివేసి, స్నేహ పరిభాష మార్చివేసి, సంబంధ బాంధవ్యాల పరిభాష మార్చివేసి, కుటుంబానికి పరిభాష మార్చివేసి, ప్రతి ఒక్క విషయంలోనూ కల్తీ తీసుకొని వచ్చి మానవ జీవితాలను, మానవాళి యావత్తును పతనంలోనికి తీసుకొని వెళ్ళింది. ఈ పతనాన్నే మనం ఏమని పిలుస్తున్నాం, బైబిల్ ఏమని పిలుస్తుంది అంటే పాపము అని పిలుస్తూ ఉంది. ఈ రెండు కథల యొక్క సారాంశమే క్రిస్మస్ అన్నటువంటి ఈ పండుగ. ఈ రెండు కథలకు క్రిస్మస్కు ఉన్న సంబంధం ఏమిటి అని గనక మీరు అడిగితే, మొదటిగా దేవుడు మనిషిని దేవుని పోలిక